హాయ్ ఎవ్రీవన్. నేను ఇంకా గురు పౌర్ణమి కదా, మార్నింగ్ లెగ్సి పూజ చేసుకున్నాను. డైలీ కూడా 7:30 లోపే దీపం పెట్టేసుకుంటాను. ఇంకా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా ఎర్లీగా లేస్తాను, 5కి అలా లెగిసి పూజ చేసుకుంటాను. లేట్ అయిందని చెప్పేసి ఆలు కర్రీ చేశాను, అది ఫాస్ట్గా అవుతుందనేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పల్లి చట్నీ చేశాను. ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను, చూడాలి కుదురుతుందో లేదో. వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఇంకా ఇక్కడ టీ పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ టీ తాగితేనే మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కసారి టీ తాగుతాను, లేదంటే మొన్న ఒక వీడియోలో చేశాను కదా ఆ పౌడర్ తాగుతాను. ఇంక ఇక్కడ దోశ వేసేసి చట్నీ ప్రిపేర్ చేశాను. మా బాబు పడుకున్నప్పుడే ఇవన్నీ చేసుకుంటాను. లెగిస్తే మాత్రం ఏ పని చేసుకొని ఇవ్వడు, ఎత్తుకోమని చెప్పి ఏడుస్తాడు. ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే అందుకే పొద్దున్నే లెగిసి పూజ చేసుకుంటాను. ఇంకెక్కువ పని ఉన్నప్పుడే సతాయిస్తూ ఉంటారు కదా పిల్లలు. ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. నేను పల్లీ చట్నీలో ఒక్కొక్కసారి కొబ్బరి యాడ్ చేసి చేస్తాను. ఇప్పుడు వచ్చేసి పల్లీలు, కొద్దిగా జీలకర్ర, చింతపండు కొద్దిగా వేస్తాను, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సాల్ట్ ఇది మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపు వేసుకుంటాను. తాలింపు కూడా కొద్దిగా చల్లగైన తర్వాత వేస్తాను. మీరు కూడా టెంపుల్కి వెళ్ళారా? యాక్చువల్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, కుదురుతుందో లేదో చూడాలి మరి. ఎక్కడికి వెళ్తున్నావు నీరు? రావా? మా నీరుకి బయటికి వెళ్ళడం అంటే ఎంతో ఇష్టమో, మాకంటే ఫస్టే రెడీ అవుతాడు. ఇంకా గుడికి వెళ్ళేసరికి సాయిబాబాని పల్లకిలో తీసుకొస్తున్నారు. ఎంత బాగా అనిపించిందో చూడగానే, అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా గుడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము. గుడిలో ప్రసాదం కొంచెమే ఇస్తారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అరుణ్ ఐస్ క్రీమ్స్ తీసుకుందామని చూశాను. ఇందులో నాకు వాటర్ మిలన్ ఫ్లేవర్ ఇష్టం కానీ లేదు. ఇంకా కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. ఒకటి మలై కుల్ఫీ తీసుకున్నాను, ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అరుణ్ ఐస్ క్రీమ్స్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇవి రెండు తీసుకున్నాను.